హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం స్క్రాప్ షాప్కి వచ్చామన్నమాట. అంటే కొన్ని థింగ్స్ మన ఫామ్కి సెలెక్ట్ చేసి పెట్టుకెళ్దామని చెప్పి స్క్రాప్ షాప్కి వచ్చాను. కొన్ని డ్రమ్స్ అయితే చూసాను నేను ఇక్కడ. అంటే వైట్ కలర్ డ్రమ్స్ అయితే మనకి బ్రీడింగ్కి అయితే కొంచెం సూటబుల్గా ఉంటాయని చెప్పి వైట్ కలర్ డ్రమ్స్ అనేవి చూస్తున్నాను నేను. ఇందులో అయితే చాలా డ్రమ్స్ ఉన్నాయి. ఏ సెలెక్ట్ చేయాలో ఇన్ని డ్రమ్స్లో మనకి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా వైట్ కలర్ డ్రమ్స్ అయితే మనకి కొంచెం బ్రీడింగ్ అది చేసినప్పుడు మనకి ఫ్లైస్ అది క్లియర్గా కనబడడానికి వైట్ కలర్ డ్రమ్స్ అనేది ఎంచుకున్నాను అనమాట. చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే చాలా వెరైటీ ఉన్నాయి. ఇటువంటి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. చిన్న చిన్నవి మనకి అవసరం లేదనుకోండి, మనకైతే కొంచెం బిగ్ సైజ్ ఉండాలి కాబట్టి ఇటువంటి బ్లూ డ్రమ్స్ కానీ, అలాగే ఇటువంటి వైట్ డ్రమ్స్ ఉంటాయి కదా. బ్లూ డ్రమ్స్ అయితే మనకి పెద్ద అంత క్లియర్గా ఉండవు కాబట్టి ఇటువంటి వైట్ డ్రమ్స్ అయితే తీసుకున్నాను నేను. ప్రస్తుతం అయితే మన ఫామ్కి వచ్చేసాము. నేనైతే ఈ వైట్ డ్రమ్స్ 20 లీటర్స్ డ్రమ్స్ మాట ఇవైతే నేను ఒక 10 తీసుకున్నాను. చూసుకోవచ్చు మీరు, అన్నీ ఒక సైజులో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఇలా స్క్వేర్ షేప్లో ఉంటుంది అన్నమాట. మనకి దగ్గర దగ్గర 18x19 బాక్స్ ఉంటుంది కదా ఎక్వేరియం, అంత వాటర్ అయితే మనకి దీంట్లో స్టోర్ అవుద్ది. చూసుకోవచ్చు మీరు, ఇలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇలాగ స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా, ఇలాగ సైడ్కి పెట్టుకుంటే మనకి ఇటువంటి హోల్ వచ్చేసి పైన పెట్టుకుంటాం అన్నమాట. ఇలాగ వచ్చేసి కటింగ్ పెట్టుకుంటాం ఇక్కడ. అంటే ఇటు సైడ్ నుంచి మనం వాటర్ వేసుకుంటాం అన్నమాట పైకి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మన హోల్ వరకు వాటర్ ఫిల్ చేసుకుంటాం అన్నమాట. అలాగే హ్యాండిల్ కూడా అలాగే ఉంటుంది. మనకి తీసుకునేది క్లీన్ చేసుకునే విధంగా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇటువైపు అయితే మనకి 20 లీటర్స్ అని మెన్షన్ చేసి ఉంది. చూసారు కదా, కరెక్ట్గా మనకి 18x9 స్క్వేర్ ఫీట్ ఉంటుంది కదా. మనకి 1.5 ఫీట్, మీకు క్లియర్గా చెప్పాలంటే 1.5 ఫీట్ ఎక్వేరియం ఉంటుంది కదా. అటువంటి అందులో ఎంత వాటర్ అయితే పడుతుందో మనకి దాని మీద ఇంకా ఎక్కువ పడుతుంది అన్నమాట. సైజు మాత్రం అంత ఉంటుంది. ఇక్కడైతే మనం పైన టాప్లో అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు కట్ చేసి. ఇదైతే నేను ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటువంటి రంపం బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇటువంటి రంపం బ్లేడ్ కానీ కటింగ్ మెషిన్స్ కానీ యూజ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, నేనైతే ముందు మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను సిక్స్ తీసుకున్నాను, 6 డ్రమ్స్. ఆ 6 డ్రమ్స్ ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇటువంటి కటింగ్ టూల్ ఉంటుంది కదా మనకి, కటింగ్ మెషిన్. ఇటువంటి కట్ చేసినప్పుడు మనం సేఫ్గా హ్యాండ్ గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం డేంజర్ కాబట్టి ఇటువంటి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని మనం వర్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే నేను కట్ చేసుకున్నాను. ఇలా స్క్వేర్గా మనకి సైజ్ చూపిస్తాను చూడండి. మనకి ఇదైతే మనకి 14 ఇంచ్ వచ్చింది అవుటర్, అంటే లోపల నుంచి లోపలికి 14 ఇంచెస్ సైజ్ వచ్చిందన్నమాట. అలాగే మనకి విడ్త్ వచ్చేసి 9 ఇంచ్ వచ్చింది. అలాగే మనకి హైట్ వచ్చేసి 8 ఇంచ్ మాట. ఎందుకంటే మనం హోల్ వరకే వాటర్ వేస్తాం కాబట్టి 8 ఇంచెస్ చూసారు కదా మీరు. ఇలాగైతే మనం ఇటువంటి డ్రమ్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇదైతే ఫస్ట్ అయితే కట్ చేస్తాను. ఈ వైట్ వేస్ట్ పీసెస్ అయితే మనం పైన ఏమైనా మూతలు అవి పెట్టుకోవడానికి అది యూజ్ అవుతాయి, అందుకని చెప్పి నేను అలాగే ఉంచేసాను వాటిని. కాకపోతే ఇంకేమైనా దాంతో యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ పీసెస్తోని. ఇవైతే నేను 6 అయితే కట్ చేసుకున్నాను. ఒకటొకటి కట్ చేయడానికి మనకి ఇటువంటి బ్లేడ్స్ చూపించాను కదా, అటువంటి రంపం బ్లేడ్ అయితే మనకి చాలా టైం అయిపోతుంది. దానివల్ల నేను మెషిన్ యూజ్ చేశాను అనమాట. మెషిన్ వల్ల మనకి కొంచెం త్వరగా వర్క్ ఈజీ అయిపోద్ది కాబట్టి అందుకని చెప్పి నేను హ్యాండ్ గ్లౌస్ వేసుకొని నీట్గా కట్ చేస్తాను వీటిని. ఇంకా అయితే 3 ఉన్నాయి, అవి కూడా కట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను 3 కట్ చేసుకున్నాను. దాని తర్వాత మిగతా 3 కూడా కట్ చేస్తాను అన్నమాట. ఇవైతే ఫస్ట్ రెడీ అయిపోయినాయి మనకి. ఈ 6 కంటైనర్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఇటువంటి డ్రమ్స్లో ఏ ఫిష్ బ్రీడ్ చేస్తామని మీరు అడగచ్చు. అది మీరు గెస్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసుకొని నీట్గా, ఇందులో కెమికల్స్ ఏమి ఉంటాయి కదా, ఇవైతే ఇవి ఆల్రెడీ మనకి చెరువుల్లో యూజ్ చేసి కెమికల్ టైప్ ఏమంటే ఇది జెల్ అది యూజ్ చేస్తారంట. ఆల్రెడీ నేను కనుక్కున్నాను.
ఇందులో సంథింగ్ ఏదో జల్ వాటిది ఏదో యూజ్ చేస్తారంట చెరువుల్లోని, మనకి ఫిష్కి అది ఏమీ ఏమవుతుందని చెప్పి అన్నారు. నేనైతే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మంచి హార్పిక్ వేసి క్లీన్ చేస్తాను అనమాట. బ్లూ హార్పిక్ ఉంటుంది కదా, అది పెట్టి క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఇటువంటి మనకి క్లోరినేటెడ్ వాటర్ వస్తాయి కదా, మున్సిపల్ వాటర్, మున్సిపల్ వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఫిష్ అయితే అప్పుడే వేయమాట. ఫిష్ వేయాలంటే ఇవి దగ్గర దగ్గర 3 to 4 days మనం అలాగ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇలా స్టోర్ చేసుకున్న వాటర్ని మనం యూజ్ చేయాలన్నమాట. అప్పటికే క్లోరిన్ కంటెంట్ అనేది పోద్ది మెల్లిగా. వాటర్లో క్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఫస్ట్ కొత్త వాటర్ యూజ్ చేసినప్పుడు. అందువల్ల క్లోరిన్ పోయే వరకు 3-4 days అలాగా స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అన్ని ట్యాంకుల్లోని నేను ఫిల్ చేసి పడుతున్నాను. మనకి ఈ ట్యాంకుల్లో నేను ఏ ఫిష్ బ్రీడ్ చేస్తున్నానో మీరే గెస్ చేసి చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి నాకు. ఇటువంటి ట్యాంకుల్లో కూడా ఎటువంటి బ్రీడ్ చేయాలో మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇంత చిన్నటిలోని, చిన్నదంటే చిన్నగా 20 liters కాబట్టి కొంచెం ఎక్కువే. అంటే మనకి క్లూ కూడా ఇస్తున్నాను మీకు, 1 పేర్ అయితే ఇందులో సెట్ అయిపోద్ది. చూసుకోవచ్చు మీరు. వాటర్ అయితే నేను ఇక్కడ వరకు ఫిల్ చేసుకున్నాను, హోల్ కింద వరకుని. మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ హోల్ నుంచి మళ్ళీ ఎక్సెస్ వాటర్ వచ్చేస్తుందని చెప్పి ఇవి మనం ఇప్పుడు 3 days వరకు అలా వదిలేయాలన్నమాట. నెట్ అయితే పైన కప్పుకున్నాను అనమాట నేను. మనకి ఇందులో వాటర్లో ఏమి పడకుండా అవి డస్ట్ అది పడిపోతుంది కదా, దానివల్ల నేనైతే నెట్ క్లోజ్ చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో ఇందులో ఏ ఫిష్ బ్రీడ్ చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.